దేవుడా, నాకెప్పుడు డైవర్స్ ఇప్పిస్తావు స్వామి? దాంతో నా వల్ల కావట్లేదు. స్వామి, నా దీపం ఆరేలోపు నా జీవితంలో వెలుగునివ్వు స్వామి. నాకు ఇప్పుడైనా పెళ్లి చేయి స్వామి. ఒరే వెదవల్లారా, మీ కోరికలు నెరవేరాలంటే మీకు బోలెడు ఆశీర్వాదాలు కావాలి. మన ప్రేక్షకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి, అవే మనకు కోటి ఆశీర్వాదాలు. ఫ్రెండ్స్, మా కోరికలు నెరవేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే వీడియోని లైక్, కమెంట్, షేర్ చేయండి. నాకు డైవర్స్ కూడా వచ్చేస్తది. ఒరే చెప్పడం మర్చిపోయాను, ఆ గంట కూడా కొట్టండి. ఏంటో ఈ ముదనష్టపు మతిమరుపు. నేను పుట్టాను, నా మందు పుట్టింది, నేను తాగాను, నా మందు అయిపోయింది, నేను ఏడ్చాను, మళ్ళీ మందొచ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. బా, మన కష్టాలన్నీ ప్రపంచకంలో ఎవరుకుండదు బా, ఉండదంతే. ఏంటవి? ఒకసారి తాగుబోతుగా మన కష్టాలన్నీ తెలియకుండా ఉంటావా నువ్వు? ఈ రోజు నేను చెప్తాను, నువ్వు వినంతే. చెప్పరా, చెప్పు. పొద్దునే మత్తుతో లేచాక పిల్లం ప్రవచనాలతో మొదలైన మన మార్నింగ్ తాగడానికి మనం చేసే స్టంట్స్ లో ఒక మినీ యుద్ధమే చేస్తాం రా బా. అవునవును, అవును. మందు కోసం మనం మర్యాదలు వదిలేసి రోడ్డెక్కి రూపాయి అడుక్కుంటాం. డబ్బులు లేని దీన స్థితిలో కూడా ధైర్యంగా పోరాటం చేసి పెగ్గు సంపాదించుకునే పోరాట యోధులం రా బా మనము. కరెక్టేరా రాజు. మరి రూపాయి కూడబెట్టి మందేస్తే ఈ షిప్ లిక్కర్ ఏంట్రా బా మనకు? గవర్నమెంట్ కి ట్యాక్సులు నిజాయితీగా కట్టి ఏకైక పర్సన్ రా బా మనము. షీప్ లిక్కర్ తాగి చచ్చిపోతామనే డౌట్ రా రాజు. ఏంటి మమ్మీ ఎవడీడు? మంచి మందు తాగినా సస్తాం కదరా బా. ఏహే ఏంటో, ఒక మంచి ఎల్లి కర్ణాటక బోర్డర్కి వెళ్ళి మందు పట్టుకొచ్చి తాగి సిందేద్దాం. బా అలాగే బా, వెళ్తావా? నేను నీకోసం వెళ్తావా? నేను చెలరేగిపోతాను. ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి కూడా మొన్న న్యూ ఇయర్ కి ఇవ్వలేదు మీ పెళ్ళాలు. కనీసం ఈ రోజైనా మనశ్శాంతిగా తాగాలి. మరి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనేది? ముందు దానికి డైవర్స్ ఇచ్చేస్తే ప్రశాంతంగా బతికేయచ్చు నేను. మూర్తి మాస్టారు, అయినా పెళ్ళాలు తాగొద్దని చెప్పేది ఎందుకు? మన ఆరోగ్యం కోసమేగా. అందుకే రెండు మేనేజ్ చెయ్యాలి. ఇంకా తాగండి బ్రహ్మాండంగా. ఒరే ఆగండ్రా, ఆగండి. ఏహే ఆగండి. ఏంట్రా తాగబోతులోడా? ఏంటి? ఏమందిరా అది? ఏమంది అది? షీప్ లిక్కర్ చిచ్చి. తాగితే కర్ణాటక మందే తాగాలి. కరెక్టేరా, మామూలుగా ఉండదు. నా ఫ్రెండ్ గడు మందు కోసం కర్ణాటకకి వెళ్ళాడు. ఫుల్ ఒరిజినల్ మందు తెస్తాడు. మాకు కూడా తెమ్మనురా, డబ్బులు ఇస్తాంలే. అవునురా, తెమ్మను, ఇచ్చేస్తాంలే డబ్బులు. బ్రహ్మాండం అంటాను. అలాగే. ఆగండి, మా వాడికి ఫోన్ చేస్తాను. ఆగండి. హలో. బా చెప్పు బా. ఒరే ఎక్కడున్నావురా నువ్వు? బా ఇప్పుడే బయలుదేరాను బా. ఒరే ఇక్కడ మందుకి బాగా డిమాండ్ ఉంది. ఎక్స్ట్రా సరుకు పట్టుకొచ్చి నువ్వు. బా ఎక్స్ట్రా ఏంటి బా? కేసులు తెచ్చేస్తున్నాను ఇక్కడ, మొత్తానికి సరిపోద్ది. ఎంజాయ్ చేద్దాం అంతే బా. సూపర్. వచ్చి నువ్వు వెంటనే వచ్చేస్తున్నాను బా. ఆల్రెడీ చాలా దగ్గరలో ఉన్నాను. వచ్చి. ఏంట్రా తెస్తా అన్నాడా? కేసులు తెస్తున్నాడు, తాగి దొరలండి. సూపర్ రా నువ్వు. ఇంత సిన్సియర్ గా ఒక్కరోజైనా పనికొచ్చే పని చేసేవరా నువ్వు. మందంటే చాలు ముడ్డి మీద ఉన్న మూలతాడు జారిపోతున్నా ధ్యాస లేకుండా పరిగెడతావు. సరసరలే, మందు కాస్త త్వరగా తెప్పించు, మామూలుగా ఉండదు. హలో సార్. అలాగే సార్. నిప్పు నాగరాజ్ సార్ ఇక్కడ. ఓకే సార్. ఏంటి సార్, ఏంటి మ్యాటరే? ఎలాగైనా అక్రమంగా తెస్తున్న మద్యపానాన్ని ఖచ్చితంగా ఆపాలంటున్నాడ్రా. అందుకే కదా సార్ వచ్చింది. అదే చెప్పండ్రా వాడికి. అయినా అక్రమంగా రవాణా చేసే వాళ్ళు ఏమైనా చెప్పి చేస్తారా? అవును సార్, కరెక్టే.
వాడెవడో వస్తున్నాడు అక్కడ. పోలీసులు అరే మరి ఇది బ్రేక్ పడట్లేదంటే దీనమ్మ కరెక్ట్ గా ఎదురుగే బ్రేక్ పడిందిరా బా. దొరికాడ్రా నిప్పు నాగరాజు ఇక్కడ. ఇదొక మందురా ఇది. మావోడు తెస్తున్నాడు. అసలు మందెత్తే ఒక్క పెగ్గకే స్వర్గం చుట్టేసి రావాల. మావోడు వచ్చేసినట్టున్నాడు. ఫోన్ చేశాడు. హలో బా, పోలీసులు పట్టేశారు బా. కేసులన్నీ సీజ్ చేశారు బా. ఏం మాట్లాడుతున్నావురా బేవర్సేదవా? కేసులన్నీ సీజ్ చేశారు బా. ఒరే వాడు ఫోన్లు చేస్తున్నాడు, లాక్కోరా. రారా రే. అల్లా అల్లా ఏమైందిరా? ఒరే మోహన్ని పోలీసులు పట్టుకెళ్లారు. కేసులన్నీ సీజ్ చేశారంట. ఆ? ఎంత పని అయిపోయిందిరా, ఇప్పుడు ఏం చేద్దాంరా ఇప్పుడు? ఇంకేముంది, మన సిల్వర్ మెడల్ తాగుతూ ఆవకాయ నంచుకోవడమే. వాడు అలా ఎలా దొరికిపోయాడు రాడు? నేనైతే పోలీసులకి సుక్కలు చూపించేవాడిని, మామూలుగా ఉండదు. ఇంకేం చేస్తాంలే, దీంతోనే అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకవుతారా? వెళ్ళి పోరాడదాం. ఎక్కడ పోరాడుతావు? వెళ్ళి ధర్నా చేద్దాంరా. మన మందు మనకి ఇచ్చేయమని. నువ్వు దేశ సేవ చేస్తున్నావు, అందుకే నువ్వు ధర్నా చేస్తే ఇచ్చేస్తారు మరి. దేశ సేవ చేయట్లేదా? అసలు సిసలైన దేశ సేవ చేస్తుంది మా తాగబోతోలేరా, బేకర్నా కొడకల్లారా. నువ్వు 100 పెట్టినా 1000 పెట్టినా, క్వాలిటీ ఉన్నా కల్తీ ఉన్నా, ఊళ్ళో అమ్మినా ఊరు శివరు అమ్మినా, అవన్నీ ఆలోచించుకుంటూ కొంటుంది మేమే. ఎప్పుడు గవర్నమెంట్ కి డబ్బులు అవసరం పడితే అప్పుడు వైన్ షాప్ ఓపెన్ చేస్తే చాలు, ఫుల్ డబ్బులు. అందరికి గవర్నమెంట్ ఉందని ధైర్యం, కానీ గవర్నమెంట్ కి మేమున్నామని ధైర్యం. తాగుబోతంటే తాగేసి రోడ్డున పడేవాడు కాదు, దేశం కోసం గవర్నమెంట్ కోసం వాడి ప్రాణాలు త్యాగం చేసేవాడు రా. మేం ట్యాక్సులు బిచ్చమేస్తే బతికేవాళ్ళు, మా మీద ఏంటి దౌర్జన్యం? అందుకే ఈ తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిగా నేను నా మందు కోసం పోరాటం చేస్తున్నాను. మీరు నిజమైన మందు ప్రియులైతే నాతో రండి. వా, ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందా? నేను నీతో వస్తానురా, మామూలుగా ఉండదు. పద వెళ్దాం. నేను వచ్చేస్తానురా. నేను కూడా వస్తాలే. పదండి వెళ్ళిపోదాం, నేను రెడీ ఇక్కడ. సూపర్. ఆపాలి. తాగుబోతుల మీద దౌర్జన్యం ఆపాలి. ఇవ్వాలి. మా మందు మాకివ్వాలి. పోలీసులు డౌన్. పోలీసులు డౌన్ డౌన్. జిందాబాద్. తాగుబోతులు జిందాబాద్. నిప్పు నాగరాజు ఇక్కడ. ఒరే మీరు ఎంత గింజుకున్నా మీ మందు రాదు, మీ ఫ్రెండ్ రాడ్రా. నీ సంగతి చెప్తా నాగరా. ఈడు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో ప్రెసిడెంట్ గారు. చెప్పరా తాగబోతులోడా. ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఈ పోలీసులు మా మందు కేసులు పట్టుకున్నారు. అర్జెంట్ గా మీరు రండి ఇక్కడ. మీ కార్యకర్త అని కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నా కొడుకులు. ఏమ్మా నీ వాయిస్ సరిగ్గా లేదమ్మా, నాకేం వినపడట్లేదు. అమ్మ దొంగ నా కొడక. ఒరే ప్రెసిడెంట్, నా కొడక నీ అంత బేకార్ నా కొడుకు ఈ భూమి మీద ఉండడురా. నీ బతుకు బేవరసా. ఏంటమ్మా అలా తిడుతున్నావు? మర్యాదమ్మా. ఇదెలా అనిపించిందిరా బేవర్స్ నా కొడక. పెట్రాని అంటే అది మండుతున్నట్టుంది. ఇలాంటి టైంలో మా నాన్నే కరెక్ట్. హలో నాన్న, వచ్చేయి నువ్వు. ఒరే జనార్దన్, మొదలెట్టనా? నాన్న మొదలెట్టేసి బ్రహ్మాండంగా. ఒరే దుర్మార్గుల్లారా, ఎంత అన్యాయం చేశారా మమ్మల్ని.
మాలాంటి ముసలాళ్ళకి ఎవరున్నారు? ఉన్నది దిక్కు ఆ మందొక్కటే, అది కూడా లాక్కెళ్ళారు కదరా. మా గొంతు వినేవాడే లేడా? చెలరేగిపో అలాగే. నానమ్మా నానమ్మా ఏంట్రా? నానమ్మా తాత అక్కడ గొడవ చేస్తున్నాడు. ఆ, ఏం గొడవ? కావాలి కావాలి మాకు న్యాయం కావాలి అంటూ అరుస్తున్నాడు నాయనమ్మా. ఆ, స్వాతంత్ర పోరాటం చేస్తుంటాడు. పద వెళ్దాం. జిందాబాద్ జిందాబాద్, ఇండియా జిందాబాద్. ఒరే దొరల్లారా, పారిపోండ్రా మా దేశం వదిలి. అమ్మా నువ్వేంటే ఇక్కడ? ఒరే జనార్దన్, నువ్వు కూడా వచ్చావా స్వాతంత్ర పోరాటానికి? నా బాబే, ఆ తెల్ల దొరల్ని పారిపోయేలా చెయ్యాలి మనమంతా. అమ్మా అమ్మా, స్వాతంత్ర పోరాటం తెల్ల దొరలేంటే? నిన్నెవడు పిలుచుకొచ్చాడు ఇక్కడ? ఆ, ఈ జగ్గుగాడు. ఒరే తింగర సన్నాసి, నాన్నమ్మకి ఇంటికి తీసుకెళ్ళి నువ్వు ముందు. అమ్మా నువ్వు ఇంటికెళ్ళి ముందు నువ్వు. ఆ సరే. ఒరే మనమే గెలవాలి, స్వాతంత్రం రావాలి. ఆ అలాగేలే వెళ్ళు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయిపోయినా అమ్మ ఇంకా అక్కడే ఉండిపోయింది. ఒరే మాకు న్యాయం చేయండి, లేకపోతే ఇక్కడే తగలబెట్టుకొని చచ్చిపోతాన్రా. మోసం నీచం ఈ క్షణం నుండి నేను నిరాహార దీక్ష చేస్తున్నాన్రా. నీ అవ్వ. అబ్బా ఏంటి సార్ ఈ గోలా? వాణ్ణి ఏదైనా సలహా అడుగు. అలాగే సార్. ఒరే సార్ వదిలేండి సార్. వదిలేస్తాను గాని వాళ్ళు అక్కడ ధర్నా ఆపాలంటే ఏం చేయాలో చెప్పు. ఏం లేదు సార్, సింపుల్. ఇప్పుడు కర్ణాటక సరుకు ఉందిగా, అందులో ఒక బాటిల్ తీసుకెళ్లి ఒక్కొక్కడికి ఒక పెగ్గు పోస్తానండి, అంతా ఖాళీ అయిపోతారు సార్. ఏంటి అంత సింపులా? సార్ మా తాగుబోతులకి మందు తప్ప వేరే ప్రపంచకం తెలియదు సార్. ఒరే మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఇప్పుడే ఫ్రెష్ గా సీల్ ఓపెన్ చేసిన కర్ణాటక సరుకు అందరికి పెగ్గుల్లా పోస్తున్నారు. వెళ్ళి తాగేయండి. అవునా? సూపర్. పోసేయండి పోసేయండి. మామూలుగా అబ్బా, ఒరిజినలేరా, దాని కిక్కే వేరు. సూపర్ ఉంది. రేమా మందు కేసులు ఇవ్వండి, నా ఫ్రెండ్ని వదలండి, లేకపోతే నా నిరాహార దీక్ష జరుగుతూనే ఉంటదిరా. ఇంకెక్కడ దీక్షరా? ఇందాకే పెగ్గు తాగి విరమించుకున్నారు కదా. మామూలుగా ఉండదు. సార్ కేసుల నుంచి నాకు 4 బాటిల్ ఇస్తాన్నారు కదా సార్. అక్కడ సంచిలో దాచేసి ఉంచాను, పట్టుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఒరే మీ వాళ్ళు కేసుల కోసం అంత గొడవ చేస్తే నువ్వు 4 ఫుల్ కోసం ప్లాన్ ఇచ్చేసావు కదరా. మా తాగుబోతులు అంతే సార్, నో మ్యానిపులేషన్, నో క్యాలిక్యులేషన్, ఓన్లీ మందే ఎమోషన్. నిప్పు నాగరాజ్ ఇక్కడ. వెళ్ళు.